పంచదారల కొండ నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేసింది. బుధవారంలోగా ఖాళీ చేయించకపోతే ధర్మ పోరాటాన్ని విస్తరిస్తామని ఆ పార్టీ హెచ్చరించింది. వైసీపీ నిర్వహించిన చలో పంచదారలో ఊహించిన దానికంటే విజయవంతమైంది. అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా అనకాపల్లి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ 18 కిలోమీటర్లు కొనసాగింది. పంచదారల కొండలపై జరుగుతున్న అక్రమ మైనింగ్ తక్షణం నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అనే డిమాండ్తో వైసీపీ చలో పంచదారల కార్యక్రమం నిర్వహించింది. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఫణిగిరి కొండలపై గ్రావెల్ మైనింగ్ చేసిన ప్రాంతాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా వందల లారీల గ్రావెల్ ని తవ్వుకుపోతున్నా కట్టడి చేయడంలో యంత్రాంగం విఫలమయ్యిందని విపక్షం ఆక్షేపించింది. మైనింగ్ లీజులను శాశ్వతంగా రద్దు చేయాలని, పంచదారల కొండలను తక్షణం ఖాళీ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. తవ్వకాలు నిలిపివేస్తామని సన్నాయి నొక్కులతో సరిపెడితే కుదరదని, జీవో విడుదల చేయకపోతే ధర్మ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ. రోడ్డెక్కే పరిస్థితులు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ నుంచి యంత్రాంగం వరకు సూచిస్తున్నామన్నారు బొత్స. ఒకటి ఓ పవిత్రత, రెండు రైతుల తాలూకా ఆందోళన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచభూతాలను తినేస్తాను. అందుకు ఆ దేవుడిని వచ్చి వెళ్ళి ఆమెను ప్రార్థించి, అయ్యా వీళ్ళకి జ్ఞానోదయం చేయు, ఇప్పటికైనా సరే ఏంటని వాస్తవాలన్నీ కూడా ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతోనే మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ధర్మ పోరాట దీక్ష చేస్తున్న స్థానికులకు సంఘీభావం ప్రకటించారు వైసీపీ నేతలు. అక్రమ తవ్వకాల కారణంగా కుచించుకుపోతున్న ధారలు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి పొంచి ఉన్న ముప్పును స్వయంగా పరిశీలించింది వైసీపీ బృందం. ఋషికొండలో నిర్మాణాలు చేపట్టినప్పుడు ఋషులు తిరిగేవారని ప్రచారం చేసిన ప్రభుత్వానికి పంచదారల్లో పాండవులు తిరిగిన విషయం తెలియదా అని నిలదీశారు వైసీపీ నేతలు. చోళుల కాలం నాటి ఉమాధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని దెబ్బతీస్తూ అక్రమ తవ్వకాలు చేస్తుంటే సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో గుడిమెట్లు శుభ్రం చేసిన వాళ్లంతా ఏమైపోయారని ప్రశ్నించారు మాజీ మంత్రి అమర్నాథ్. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారులకు వచ్చేటువంటి 5 దారులను కూడా కట్ చేస్తూ వారు చేసినటువంటి మైనింగ్ అనేటువంటి కనబడతా ఉంది. సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి పేరు ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. అంటే ఏమనుకున్నాడంటే, నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, నేను అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ దోచుకొని తినడానికి ఈ ప్రాంత ప్రజలు నాకు అవకాశం ఇచ్చారనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా సీఎం అంటే ఆయన ఇంటి పేరు తెలియదు ఎవరికి. మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈజ్ ఎ కరప్టెడ్ మ్యాన్. సీఎం అంటే కరప్టెడ్ మ్యాన్ రమేష్. పంచదారల మైనింగ్ ఇష్యూ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకుని వస్తే కూటమి పార్టీలు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.